Hello, welcome to BRK News. ప్రజెంట్ ఫ్యాషన్ ప్రపంచంలో సంచలన సృష్టించిన సంఘటన ఇది. ఐకానిక్ బిర్కిన్ బ్యాగ్ల సృష్టికి ప్రేరణైన ప్రఖ్యాత నటి గాయని జెన్ బిర్కిన్ వ్యక్తిగతంగా ఉపయోగించిన మొదటి ఒరిజినల్ బిర్కిన్ బ్యాగ్ వేలంలో రికార్డు ధర పలికింది. సాధారణంగా సెలబ్రిటీలు వాడిన వస్తువులకు మంచి క్రేజ్ ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీలు ఫాలో అయ్యే ఫ్యాషన్ను ఫాలో అవుతూ ఉంటారు. వారు ధరించినట్లుగా విభిన్నమైన డ్రెస్లను ధరించడంతో పాటు వారు ధరించిన చెప్పులు, వారు వాడుతున్నటువంటి బ్యాగ్లను వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారి అభిమానులు తమ బ్రాండ్ను చూపించుకోవడానికి, తమ బడాయి చాటి చెప్పుకోవడానికి చాలా మంది సెలబ్రిటీలు ఉపయోగించే వస్తువులను లేదా అదే తరహాలో ఉన్న వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కొందరు సెలబ్రిటీలు వాడిన వాటిని కావాలని కొనుగోలు చేస్తూ ఉంటారు. కొన్నిటిని లక్షలు పోసి మరి కొనుగోలు చేసిన వారు ఉన్నారు. కానీ ఏకంగా కొన్ని కోట్లు పెట్టి మరి కొనుక్కున్న వాళ్ళను చూసారా? కానీ ఇప్పుడు చూడబోతున్నాం. ముఖ్యంగా ఫ్రాన్స్ లగ్జరీ బ్రాండ్ హార్మిస్ గతంలో జెన్ బిర్కిన్ కోసం తయారు చేసిన బ్యాగ్ ను పారిస్ లో అమ్మకానికి పెట్టారు. సౌదేవి అక్సెన్ హౌస్ నిర్మించిన వేలంలో 8.58 మిలియన్ యూరోలకు అమ్ముడుపోయింది. అంటే భారత్ కరెన్సీలో దాని విలువ అక్షరాల 85,75 లక్షల రూపాయలు. మరి దీన్ని ఎవరు దక్కించుకున్నారు? ఆ బ్యాగ్ ఇంత ధర పలకడానికి కారణమేంటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. పూర్తి వివరాల్లోకి వెళ్తే, బ్రిటన్ కు చెందిన నటి జానే బిర్కిన్ కోసం ఫ్రాన్స్ కు చెందిన హార్మిస్ కంపెనీ వారు అరుదైన బ్యాగ్ ను తయారు చేశారట. ఆ బ్యాగ్ ను జానే బిర్కిన్ చాలా కాలం వినియోగించిందట. కొన్నేళ్ల తర్వాత ఆ బ్యాగ్ ను జానే బిర్కిన్ తిరిగి హార్మిస్ వారికి అప్పగించిందని తెలుస్తోంది. అప్పటి నుంచి ఆ బ్యాగ్ ను చారిటీ కోసం వేలం వేయడం జరుగుతుంది. మొదటిసారి ఆ బ్యాగ్ ను వేలం వేసిన సమయంలో వచ్చిన డబ్బును ఎయిడ్స్ నిర్మూలనకు పనిచేసే చారిటీ కోసం ఇవ్వడం జరిగిందట. ఆ తర్వాత కూడా ఆ బ్యాగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పలు చారిటీ కార్యక్రమాలు చేయడం జరిగింది. తాజాగా ఆ మహిళ వాడిన బ్యాగ్ ని అక్షరాల 85,75 లక్షల రూపాయలు పోసి మరీ కొనుక్కుంది. ఇప్పుడు ఆ బ్యాగే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ఈ బ్యాగ్ కి చాలా చరిత్ర ఉంది. 1980లో బర్కిన్ విమానంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఆమె పక్క సీట్లో హార్మిస్ కంపెనీ యజమాని కూర్చున్నాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య మాటలు కలవడం, అప్పుడు ఆడవారు ఒక బిడ్డకు సరిపోయే విధంగా వస్తువులు తీసుకుని వెళ్లడానికి వీలుగా బ్యాగ్స్ లభించడం లేదని చెప్పిందట. దాంతో ఆ కంపెనీ యజమాని దాదాపు 4 ఏళ్ల తర్వాత బర్కిన్ కు ఈ బ్యాగ్ ను అందజేశాడు. బ్యాగ్ ను ప్రత్యేకమైన మెటీరియల్ తో తయారు చేయడం జరిగిందట. అంతేకాకుండా భుజాలకు వేసుకున్న సమయంలో జారిపోకుండా ఉండే విధంగా ఏర్పాటు చేశారట. అంతేకాకుండా బ్యాగ్ ను చాలా ప్రత్యేకంగా శ్రద్ధగా తయారు చేశారని తెలుస్తోంది. కంపెనీ మొదటి ప్రాడక్ట్ కావడంతో పాటు ప్రముఖ నటి వాడింది కనుకే ఈ స్థాయి వేలంలో అమ్ముడుపోయింది. ముందు ఇంకా పాత వస్తువులకు డిమాండ్ పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.